అన్నా మెకానిక్ రాకి సినిమా ఇప్పుడే చూసిన తోపు అంటే తోపు అనిపించింది. ఎందుకు తోపు అనిపించింది ఇప్పుడా చెప్పినా, ఒక మిడిల్ క్లాస్ అని అవసరం ఆశ చూస్ చేసుకొని ఒక తెలివిగల్లో ఎట్లా ట్రాప్ చేస్తాడో చూస్తుర్రు. ట్రాప్ చేస్తుర్రు. అయితే అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి బల్బ్ వెలిగింది అనుకో, ఆ ట్రాప్ ని తిరిగేవాడు చేస్తే ఎట్లుంటది అనేది సినిమా ఇవుడు చెప్తున్నా కదా. ఒక మిడిల్ క్లాస్ అనే అవసరం ఆశ చేసుకొని ట్రాప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ తిరిగి పడితే ఎట్లుంటుంది అనేది సినిమా చూపించిండు. విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే తోపు అంటే తోపు ఉంది. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అవసరం, మనకున్న ఆశలు మన ఎమోషన్స్తో ఆడుకుంటురు, ఆ ట్యాబ్ చేస్తురు. ఆ ట్యాబ్లో మనం పడొద్దంటే సినిమా చూడాలని కోరుకుంటున్నా. హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న. ట్విస్ట్లే హైలైట్స్. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. నాకు నచ్చిన ట్విస్ట్ అన్న. పాపం అలా తండ్రిని చంపుతాడు. కానీ తండ్రిని ఎందుకు చంపుతాడంటే అంటే మన అవసరం కోసం ఒక సీన్ క్రియేట్ చేయడానికి తండ్రిని చంపుతాడు. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. తండ్రిని చంపే ట్విస్ట్ బాగా అనిపించింది అన్న. ఎందుకంటే వాడు తప్పు చేయలేదు, తండ్రిని వాడుకుండు, కానీ మంచి కోసం వాడుకుండు. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి అంటే ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అన్ని బాధ్యత గల అంటే కుటుంబ బాధ్యతలు గల క్యారెక్టర్లు మాత్రమే అమ్మాయికి వస్తున్నాయి. హీరోయిన్ గురించి పెద్ద ఏముండదు అన్న. ఆ లైఫ్ యాక్షన్ అయితే నార్మల్గా హీరోయిన్ ఉందా అంటే ఉంది. ఉండే టైంలో అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ ఫోకస్ అయితే ఆ ట్రాప్ గురించే ఉంటుంది. పక్కా హిట్ అన్న. రాసి పెట్టుకొని 5 సినిమాలు సైన్ చేసుకొని కూర్చుంటాడు ఈ సినిమాతో. ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ అలాంటివి లీక్ చేయలేదు అనమాట. ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది ఇలాంటి ఎక్కడ కూడా లీక్ చేయలేదు. అది బాగుంది. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. బాగుంది. అంటే విశ్వక్సేన్ చెప్పినట్టు అంటే సినిమా హిట్ అయిన అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు సినిమా గురించి. ఓవరాల్ గా మూవీ తీసుకుంటే ఫస్ట్ 90 మినిట్స్ అసలు ఏం లేదన్న. కంప్లీట్ గా ఫ్లాట్ నేరేషన్, ప్రెడిక్టబుల్. అసలు ఎందుకు వచ్చాం, అసలు విశ్వక్సేన్ మంచి సినిమాలు స్టోరీలు చేసుకుంటాడు. కానీ ఈ సినిమాలో ఏం చూసి సెలెక్ట్ చేశాడు, ఏదైనా ఓల్డ్ మూవీయా లేదంటే పాత మూవీ వాళ్ళు తీసుకొని కొట్టారనిపించింది తప్ప, ఏదైతే 90 మినిట్స్ ఒక ట్విస్ట్ వస్తుందో ఆ ట్విస్ట్ తర్వాత మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయింది మూవీ మొత్తం. ఫస్ట్ 90 మినిట్స్ లో 0 కంటెంట్, తర్వాత మాత్రం చాలా కంటెంట్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో అంత మంచి ఫస్ట్ హాఫ్ రాలేదు, అంత వరస్ట్ ఫస్ట్ హాఫ్ లేదు, అంత మంచి సెకండ్ హాఫ్ కూడా లేదు. అంత మంచి కంటెంట్ అయితే సెకండ్ హాఫ్ లో ఉంది. ఫస్ట్ 90 మినిట్స్ కంప్లీట్ గా లాగ్, అసలు కంప్లీట్ గా ప్రెడిక్టబుల్. అసలు ట్విస్టులు చాలా బాగున్నాయి అన్న. ట్విస్టులు ఏవైతే మనకి సెకండ్ హాఫ్ లో ఒక 4 ట్విస్టులు ఉంటాయి, 4 ట్విస్టులు కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ట్విస్ట్ ఒక్కటి కాకుండా మిగతా 2-3 కూడా కొంచెం ప్రెడిక్టబుల్ చేయొచ్చు. అండ్ హీరో క్యారెక్టర్ కాకుండా మిగతా అందరు క్యారెక్టర్లు బాగున్నాయి. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోప్ ఉంది. ఎవరిది అందరిది బాగుంది. అది ట్విస్ట్ రివీల్ చేసినట్టు ఉంటుంది. బాగుంది. అది బాగుంది. అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. కార్ ఏదో టాక్సీ డ్రైవర్ కార్ నేర్పించాలి, డ్రైవింగ్ స్కూల్ కట్టుకున్నారు తప్ప దానికి ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. సో ఓవరాల్ అయితే మూవీ అయితే నచ్చుతుంది అందరికీ. సెకండ్ హాఫ్ అయితే నచ్చొచ్చు. కాకపోతే హీరో గారు ఏదైతే స్టేజ్ మీద వచ్చి ఒక లెవెల్లో చెప్పారో ఆ లెవెల్ అయితే మ్యాచ్ చేయలేదు. నార్మల్గా ఆడియన్స్ వచ్చి ఒక సినిమాలో ఏదో 3 hours 2.5 hours కూర్చోవడం అనే వాడికి నచ్చుతుంది. అది కూడా 90 మినిట్స్ భరిస్తేనే నెక్స్ట్ 1 hour నచ్చుతుంది. అంత లేదంటే వాడు చాలా డిసప్పాయింట్. ప్రమోషన్స్ లో ఇచ్చిన హైప్ సినిమాలో లేదు. లాస్ట్ 1 hour ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే లేదు. ఫస్ట్ 90 మినిట్స్ అసలు చిరాకు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వెళ్ళిపోదాం అన్న రేంజ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే, ఇప్పుడు కళ్ళు దోచాం, అందులో ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఆ లెవెల్లో ఏదైనా వాళ్ళు ట్రై చేస్తుంటే బాగుంటుంది, కానీ అది కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ.